రైతు సోదరులకు నమస్కారం అండి. మేము వచ్చేసి ఇక్కడ 414 క్యాస్పియన్ది 414 అనేది పత్తి కొత్త రకం అనేది ఇక్కడ ఇచ్చాము. ఈ విలేజ్ వచ్చేసి రైతు పేరు ఆయన మాటలోనే విన్నాం. ఇది ఎలా ఉంది ఏం కథ అనేది కూడా చెప్పండి. మీ పేరు? నా పేరు వెంకటస్వామి. వెంకటస్వామి. మీ ఊరు? తెచ్చుకోటాల ఓరకల్ మండలం. తెచ్చుకోటాల ఓరకల్ మండలం. మీరు ఎక్కడ తెచ్చారనేవి? కంపెనీలు ఊర్లోకి వచ్చి తీసుకున్నాం. ఊర్లోకి వచ్చి ఇచ్చారు. ఎవరు తెచ్చిచ్చారు? శంకర్ రెడ్డికి తెచ్చిచ్చారు. ఈ రకం మీరు ఏచి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 65 రోజులు. 65 రోజులు అయింది. 65 రోజులు అయింది కదా. ఈ రకం ఇప్పుడు కొత్తగా వేసారు కదా. ఇది మీరు చిన్నప్పటి నుంచి మొక్క ఎలా ఉంది? ఇంతకుముందు నాటుతుంది కానీ దానికి ఇది ఆకు ఉంది అంటే పక్కన కాయ వచ్చేసింది. ఇంతవరకు అయితే లేదు. ఏ చెట్లు ఇంతవరకు ఇట్లా కాయలేదు. ఈ ఆకు మందంగా ఆకు లేతగా బాగుంది కదా. ఈ కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పటికి. కాయలు అన్ని స్టార్ట్ చేయాలి. ఆకు ఉందంటే కాయ వచ్చేసింది. ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 65 రోజులు. 65 రోజులు అయింది. 65 రోజులు కానీ కాయలు స్టార్ట్ అయింది. కాయలు పూత డ్రాప్ ఏమైనా ఎక్కువ ఉందా? ఏం డ్రాప్ ఇంతవరకు కాయలు చెప్పలేము. మీరు ఇప్పటికే 65 రోజులు ఉంది. మే 10వ తారీఖు నాటినారు. మే 10వ తారీఖు నాటినారు. చెట్టు పెరగడం కానీ బాగా కొమ్మలు ఎలా ఉన్నాయి? సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తున్నాయా తక్కువ ఉన్నాయా? ఎక్కువనే వస్తుంది. బాగుంది. చెట్టు బాగుంది. పూత అయితే ఎక్కువ డ్రాప్ కాలే ఇంతవరకు చెప్పలేము. వాన ఏమైనా ఎక్కువైతే చెప్పలేము. వర్షం ఏమైనా ఎక్కువైంది. నీళ్ళు కట్టినా కాబట్టి వర్షం అటకాడు కొట్టింది. ఏం కాలేదు. ఇక్కడ నుంచి కనుక వాన ఎక్కువ పడితే డ్రాప్ అయితే ఎక్కడ డ్రాప్ కాలే ఇంతవరకైతే లేదు. మందులు కూడా పెద్ద మందులు కూడా మీరు ఎన్నిసార్లు స్ప్రే చేసినారు? మౌనా అస్తాపే వేరేది ఏది కొట్టలేదు. ఎన్ని రౌండ్లు చేసినారు? ఇది 4వ రౌండ్. ఇప్పటికి 4వ రౌండ్. 65 రోజులకు గాను 4వ రౌండ్. భూమిలో మంది ఎంత వేసారు? ఎకరాకు 2 మూటలు వేసాం. ఎకరాకు 2 మూటలు మాత్రం. మీరు ఇది ఎన్ని ఎకరాలు నాటినారు? 414 8 ఎకరాలు. 8 ఎకరాలు నాటినారు. పుష్కలు కూడా ఇచ్చారు కదా మీకు? 10 ఎకరాలు నాటినారు. అది ఉందా? ఇది బాగుందా? అది కూడా బాగానే. వర్షం లేక నిలబడిపోయింది. ఇది నీళ్ళు కడుతున్నా కాబట్టి ఇంకా ఇది బాగుంది. ఎన్ని రౌండ్లు నీళ్ళు కట్టారు దీనికి? ఇంకొక 5 రౌండ్లు కట్టేట్టు అయిపోయింది. ఇప్పుడు 65 రోజులు. ఇది మీరైతే ఒప్పుకుంటారా? చూడండి, కనపడుతుంది కదా మీకే. నేను చెప్తాను, నేను అది బాగుందని చెప్తాను. మీరు చెప్పాలి కదా, రైతులు చెప్పాలి కదా ఎలా ఉంది కాపు. కొత్త రకం వేసాను కదా, నేను ఊర్లో చెప్పుకోవాలా. ఇంకో 10-15 రోజులు అయితే నీకు కాయ కనపడుతుంది నీట్గా. 8 రోజులకు నీళ్ళు కనపడుతుంది. 8 రోజులకు వర్షం పడింది. ఈ రోజు నీళ్లు కట్టిన నిన్ననే అయిపోయింది. నీళ్ళు కట్టి ఇంకా అది తేడా అనేది 8 రోజుల్లో బాగా తినొస్తుంది. ఇదైతే మీ ఊర్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సార్కి అయితే చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. చూస్తారు, వాళ్ళు చూస్తున్నారు కదా, చూస్తున్నారు. మీరేమనుకున్నారు ఫస్ట్ ఇచ్చిన కొత్తలో? వీడియో చూసినాను, వీడియో లెక్కనే ఉంటుంది అన్నాడు. ఆ నమ్మకంతో తీసుకున్నా, కానీ అట్లనే ఉంది. అట్లే ఉంది, వేరే తేడా అయితే ఏం లేదు. తేడా లేదు. మీరైతే 10 మందికి చెప్పుకోగలుగుతారు, ఇబ్బంది లేదు. మనం చెప్పాలి, చూసి మొత్తం. సరేనా, ఓకే.